ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ భక్తి ఛానల్ వీక్షకులకు స్వాగతం. అక్టోబర్ 11, 2021 నుండి 2022 జూలై 12 వరకు మకర రాశి వారికి శని బలం ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశి కిందకి వస్తారు. 2021 అక్టోబర్ 11న శనిదేవుడు వక్రత్యాగం చేసి రుజుమార్గంలోకి వస్తారు. శని మకర రాశిలోనే ఉన్నప్పటికీ అక్టోబర్ 11, 2021 వరకు ధనస్సు రాశిలో ఉండే ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. 2021 అక్టోబర్ 11 నుండి 2022 ఏప్రిల్ 29 వరకు మకర రాశిలో ఉండి ఏప్రిల్ 29, 2022న కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మకర రాశి వారికి అద్భుతమైనటువంటి కాలం నడుస్తుంది. ప్రస్తుతం 12వ స్థానాన్ని శనిదేవుడు చూస్తూ, అంటే ధనస్సును చూస్తూ మకర రాశి వారికి ఏలినాటి శనిలోని మొదటి ఘట్టాన్ని నడిపిస్తున్నాడు శనిదేవుడు. శని భగవానుడు అక్టోబర్ 11, 2021 నుండి వక్రత్యాగం చేసి రుజుమార్గంలోకి వచ్చి మీకు 1వ స్థానంలో ఉండే ఫలితాలను కలగజేస్తాడు. 12వ స్థానాన్ని చూస్తున్న ప్రస్తుత కాలంలో మీకు కొన్ని ఖర్చులు పెరగటం, మీ పనులలో అనుకూలత లేకపోవటం, మీరు ఆశించిన ఆదాయం మీకు లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా చూశారు. కొంత అనారోగ్య బాధలు కూడా ఉన్నాయి. వీటి నుంచి మకర రాశిని దాటేటటువంటి ప్రక్రియలో రుజుమార్గంలోకి రాగానే, అంటే అక్టోబర్ 11 నుండి మీకు కొన్ని విషయాలలో అనుకూలత, మరికొన్ని విషయాలలో ప్రతికూలత ఉంటుంది. మకర రాశికి శనిదేవుడు స్వస్థానాధిపతి కాబట్టి మీకు మంచి చేయడం జరుగుతుంది. ఎలాంటి మంచి అంటే మీకు గుర్తింపు ఉంటుంది, గౌరవం పెరుగుతుంది, ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది, మీరు ఆశించినటువంటి ఆదాయం లభిస్తుంది, చెయ్యాలి అనుకున్న ప్రతి పనిని చేయగలుగుతారు. ఇంతకు ముందు చేస్తామో చేయలేమో అనే భయంతో ఇబ్బంది పడుతుండేవారు. పనులలో అనుకూలత వస్తుంది. 1వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మకర రాశిలో మీకు అనుకోనటువంటి అదృష్టాలు కలిసి వస్తాయి. ఎవరైనా మీకు సహాయం చేయటం కానీ, మీ యొక్క ఆశయాలు కోరికలు ఫలించి మీరు గొప్పవారు అవ్వటం జరుగుతుంది. మీరు ఆశించినటువంటి గృహయోగం, ధనయోగం, వాహన యోగం లభిస్తాయి. కాబట్టి మకర రాశిలో శని సంచారం చేసేటప్పుడు మీకు అన్ని విధాల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే పని ఒత్తిడి వలన కొంత అసహనం, కొంత అనారోగ్యం రావచ్చు. కానీ దాని వలన పెద్దగా ఇబ్బంది ఉండదు. అది పెద్దగా ఇబ్బంది పెట్టేది కాదు. అలాగే 12లో శని ఉన్నప్పుడు కొంత అనారోగ్యాలు ఉన్నాయి. మీ అనారోగ్యం తగ్గుతుంది. అక్టోబర్ 11, 2021 నుండి మీ అనారోగ్యాన్ని తగ్గేందుకు భగవంతుడు మార్గాన్ని చూపిస్తాడు. మీ యొక్క ఆరోగ్యాన్ని సరిచేస్తాడు శనిదేవుడు. మకర రాశి వారికి శనిదేవుడు అద్భుతమైన అవకాశాలను కలగజేస్తాడు. మీకు చెడు జరుగుతుంది అనుకునే దాంట్లోనే మంచి జరుగుతుంది. శనిదేవుడు మకర రాశిలో 2021 అక్టోబర్ 11 నుండి ఏప్రిల్ 29, 2022 వరకు ఉండటం వలన వీరికి అనేక రకాల అదృష్టాలు కలుగుతాయి. శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశించగానే 2వ ఇంట్లో ఉండే ఫలితాలు కలుగుతాయి. 2వ స్థానంలో కూడా మంచి ఫలితాలే ఇస్తాడు శనిదేవుడు. కాబట్టి అక్టోబర్ 11 నుండి తిరుగులేని అద్భుతమైనటువంటి కాలం శనిదేవుని అనుగ్రహం వలన మకర రాశి వారు చూస్తారు. ప్రస్తుతం శనిదేవుడు ధనస్సును చూడటం వలన మీకు ఖర్చులు, అనుకున్నటువంటి అవాంతరాలు, మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేయటం, దండగ ఖర్చులు, ఇంటికి కానీ వాహనానికి కానీ మరమ్మతులకు ఖర్చు చేయటం జరుగుతాయి. మకర రాశిలో శనిదేవుడు రాగానే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. పిల్లల పెళ్లిళ్ళు చేయగలుగుతారు. పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దగలుగుతారు. ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితి 2021 అక్టోబర్ 11కి అంతమవుతుంది. అక్కడ నుండి కూడా కొత్త విషయాలు తెలుస్తాయి. కొత్త ఆశలు, ఆనందాలు, నూతనమైనటువంటి లాభాలు వస్తాయి. నూతనోత్సాహంతో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. విజయ మార్గంలో ప్రయాణం చేస్తారు. అంతులేనటువంటి డబ్బు వచ్చే ఏర్పాట్లు చేసుకుంటారు. 2021 అక్టోబర్ 11 నుండి 2022 జూలై 12 వరకు 1, 2 స్థానంలో ఉన్నప్పుడు కూడా మీకు మంచి జరుగుతుంది. కుంభరాశిలో శనిదేవుడు రాగానే, అంటే ఏప్రిల్ 29, 2022 నుండి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా డబ్బు, కుటుంబ సౌఖ్యం, భార్యాభర్తల మధ్య అనురాగం, పిల్లలు ప్రయోజకులు అవ్వటం, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా విజయవంతంగా మీరు అనుకున్న విధంగా జరగటం అనేది చూస్తారు. మీరు చేసే పనులు కలిసి వస్తాయి. అప్రయత్నంగా ధనలాభాలు ఉంటాయి. మీకు తోడుగా నీడుగా కొత్త మనుషులు చేరతారు. కొత్త వ్యాపారాలలో మీరు ప్రవేశిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది. నూతన ఉద్యోగం లభిస్తుంది.
ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగాలు వస్తాయి. అక్టోబర్ నుండి మీకు సువర్ణాధ్యాయం మొదలవుతుంది. మకర రాశి వారు శనివారం నాడు మీ ఇష్టదైవం యొక్క ఆలయాన్ని సందర్శించండి. వెంకటేశ్వర స్వామికి కానీ ఆంజనేయ స్వామికి కానీ పూజ చేసుకోవటం, శనికి నువ్వుల దానం వలన మంచి ప్రయోజనాలు కలుగుతాయి.